సినిమాలో ఒకటి అట్టర్ ఫ్లాప్ అయిపోతే దాంతో మదనపడి దాన్ని ఎలాగైనా పరిష్కరించుకోవచ్చు. ఎందుకంటే మన చేతిలో ఉంటుంది. ఇది కాకపోతే మంచి మరొక థీమ్, మరొక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇది నా పేరు సూర్యతో ఫెయిల్ అయినటువంటి సందర్భంలో తను స్వయంగా చెప్పినటువంటిది అల్లు అర్జున్. అది ఫెయిల్ అయినప్పుడు ఒక 6 నెలల పాటు దాని మీద దాని నుంచి రిలాక్స్ అయిపోయాను, పక్కకు వచ్చేసాను, వేరే వైపున ఆలోచించి ఆ తర్వాత నెక్స్ట్ తీసుకుంటే వరుసనే హిట్లు అన్నటువంటి పాయింట్. అయితే నిజ జీవితంలో ఉండేటటువంటి తేడా ఇదే. చట్టం అనేటటువంటి చాలా పవర్ఫుల్, ప్రభుత్వం అనేది చాలా పవర్ఫుల్. అందరితో కలుపుకుంటూ వెళ్ళాలి, విభేదించుకుంటూ వెళ్ళకూడదు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. అది తెలియకపోవడం, అది యాటిట్యూడ్ స్టార్ అంటూ సొంత వాళ్ళు కూడా విమర్శించడం. ఏదైతే చిరంజీవి పేరు చెప్పట్లేదు, పవన్ కళ్యాణ్ పేరు చెప్పట్లేదు, మెగా కుటుంబం పేరు చెప్పుకోవట్లేదు అని ఒక పక్కన అసహనంతో ఉన్నటువంటి పవన్ ఫ్యాన్స్కి లేదా మెగా ఫ్యాన్స్కి ఒక అంది వచ్చినటువంటి అయాచేత అదృష్టమైంది. ఓ మొక్క మర్యాదగా చెప్పేస్తే అక్కడితో అయిపోదు. అదే సందర్భంలో అక్కడ అతను వినలేదు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పరమైనటువంటిది అంతే. వాళ్ళు చెప్పిన తర్వాతన అందులో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఎవరినయ్యా బాబు మనం చేసింది, మనం పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకున్నాం ఏంటి అంటే తీసేసుకున్నామన్నా బన్నీ తీసేసుకున్నాం మనం అని కింద ఉన్నటువంటి సిబ్బంది చెప్పేస్తారు. తీసుకుంటే ఏంటి, అక్కడ ఈ సిస్టమ్ ఉందా ఎట్లుందా అనేది అతనికి తెలియదు. నిజ జీవితంలో వీళ్ళకి తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే ఈ గోల్డెన్ స్పూన్ బేబీస్కి ఇది ఒక పెద్ద సమస్య ఉంటుంది. ఆ చుట్టూ ఉండేటటువంటి మన ఈ కమిషనర్ ఎంతసేపు మాట్లాడడం, డీజీపీ ఎట్ట మాట్లాడమంట, సినిమాలో చూపెట్టినట్టే ఉంటుంది వీళ్ళకి. ఆ సిస్టమే ఇప్పుడు దెబ్బతీసింది. ఇప్పుడైనా వ్యవస్థలు పాఠాలు నేర్పుతున్నాయి. ఈ పాఠాలు మంచిదని నేను అన్ను, చెడ్డదని నేను అన్ను. నేర్చుకోవడం ముఖ్యం. దీంట్లో నుంచి బయటపడడం ముఖ్యం.